నమస్తే, వెల్కమ్ టు సినిమా రివ్యూస్. ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితేనేమో మిక్సప్ అనే ఓటీటీలో రిలీజ్ అయిన మూవీకి సంబంధించిన రివ్యూ తీసుకొచ్చిన చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. ఫస్ట్ ఈ మూవీ ఎక్కడ ఉందంటే ఆహాలో మీకు అవైలబుల్ ఉంది, మీరు వెళ్ళి చూసుకోవచ్చు అనేసి అయితే నేనైతే అడ్వైజ్ చేయను. ఎందుకంటే స్టార్టింగే బోల్డ్ సీన్స్ చూపించారు అవసరమా అది ఇది అంటే ఇట్లా నాకు సెన్స్ అనిపించలేదు. అంటే పర్సనల్గా చెప్పాలంటే కొందరు 2 కపుల్స్ ఉన్నారు, ఒక హస్బెండ్కి సెక్షువల్ డిజైర్స్ ఎక్కువ ఉన్నాయి ఒక కపుల్స్లో, ఇంకొక కపుల్స్లోనేమో అండ్ ఒక జంటలేమో మేల్కి సెక్షువల్ డిజైర్స్ ఎక్కువ ఉన్నాయి అనమాట. సింపుల్ చెప్పుకోవాలంటే వాళ్ళ బాడీ నీడ్స్ కావాలనేసి అయితే చిరాకు పడుతున్న టైంలో ఒక ఏమంటారు కౌన్సిలర్ దగ్గరికి వెళ్తారు, ఆమె రికమెండ్ చేస్తుంది, ఏదో ఈవెంట్ అంటారు, దానికి వెళ్తారు. అక్కడ ఎవరిది కపుల్స్కి ఏమంటారు ఎక్స్టర్నల్ అఫైర్స్ కావాలనుకో అక్కడే సిచ్యువేషన్ వచ్చేస్తుంది. అయిపోయి వాళ్ళు సెక్స్ చేశారని చెప్పేసి వీళ్ళకి అంటే వాళ్ళు తప్పు చేశారు కదా, వీళ్ళు మంచిగా చేయాలి, వీళ్ళు న్యాచురల్గా ఎమోషనల్గా ఫీల్ అన్నట్టు వీళ్ళు కూడా సెక్స్ చేసుకోరు. అయిపోయింది సినిమా కథ. డ్యూరేషన్ కూడా ఎక్కువ లేదు, 1.5 గంటల డ్యూరేషన్ ఉంది. పనికిరాని సోది, ల్యాగ్, అవసరం లేని సీన్స్, డైరెక్షన్ అది చేసారు. అసలు ఈ కాన్సెప్ట్ ఎందుకురా అనిపించింది నాకు. అది స్టార్టింగ్లో డిస్క్లైమర్ ఇది ఇట్లుంది ఇది అట్లుంది అని సోది సముద్రం కూడా పెట్టి ఆ టైటిల్స్ అన్నీ పెట్టి చూపించింది. ఎందుకు చూపించారా నాయన అంటే నాకు అర్థం కాలే. అంటే వైట్ వాష్ చేయని ఇంకనో కంటెంట్ బాగుందని చెప్పుకోను కదా, దేనికో నాకు అర్థం కాలే. ఓవరాల్గా నాకు రేటింగ్ ఇవ్వాలి, అసలు ఏం రివ్యూ చెప్పాలన్నట్టు అనిపిస్తుంది. ఇట్లాంటి మూవీ తీసిరనుకో అంతే. ఎక్స్టర్నల్ అఫైర్స్ మాత్రం మరి ఆల్రెడీ వస్తున్నాము అఫైర్లు పెట్టుకొని అది ఇది అన్నట్టు సమాజంలో. ఈ మూవీ చూసిరంటే ఇంకా నువ్వు వదిలేసుకో, నువ్వు ఏమైనా చేసుకో అన్నట్టు ఎండింగ్ కూడా ప్రాపర్గా చూపించలేరు. వీళ్ళిద్దరూ మంచిగా హ్యాపీ లైఫ్ ఉన్నట్టు, వాళ్ళేమో సపరేట్ అయిపోయినట్టు చూపించారు. మెసేజ్ ఏముందో కూడా నాకు అర్థం కాలేదు దీంట్లో. అంటే నీకు నచ్చిండు అంటే ఇట్లా అంత వెళ్ళిపో అన్నట్ట. నాకైతే మిక్సప్ అనే మూవీ హాల్లో రిలీజ్ అయిన మూవీ, ఓటీటీ మూవీ నాకు నచ్చలేదు. రేటింగ్ చూసుకుంటే మాత్రం 1/5. అంటే ఐ థింక్ సొగుసు ఎడిటింగ్ అవి డైరెక్షన్ అవన్నిటి కలుపుకొని అనమాట. మిగతా అయితే చాలా అసలు నచ్చలేదు. ఈ రివ్యూ చూసుకుంటే ఇట్లా బోల్డ్ సీన్స్ అవసరమే లేదు, సెక్యూర్ అది కొన్ని అవసరమే లేని సీన్స్ కూడా పెట్టారు. అండ్ కొన్ని అర్థం లేని లాజిక్ కూడా తీసుకొచ్చారు. 1.5 గంటల దాంట్లో కూడా మీకు కొన్ని సీన్స్ ఎట్లుంటే అరే స్కిప్ చేయాలి అన్నట్టు ఉంటుంది. అడల్ట్స్తో చూడాల్సిందే, పిల్లలతో పాటు చూస్తే ఏంది ఇది అన్నట్టు ఇబ్బంది పడతారు అన్నమాట తల్లిదండ్రులు. ఏమంటారు, చూడకపోవడమే మంచిది అనేసి అయితే నా ఒపీనియన్ అనమాట. మీరేమనుకుంటారు, మీ ఒపీనియన్ రివ్యూ ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. వీడియోకి అయితే నెక్స్ట్ అలా కలుసుకుందాం.